అబ్బా పొలం నాటేసుడు అయితే అయిపోయిందే. ఇక పెద్ద రంది వాసింది. ఇన్ని రోజులు పెద్ద తలకాయ నొప్పి ఉండే. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అని శంకర్ బాబు ఏమంటాడో ఏమో. అవు ఆయన గురించి ఎందుకే భయం? ఇప్పుడు ఆయన కోసం వారం రోజులు ఆయన ఎన్ని రోజులు రావడం? వారం కాదు 10 రోజులు అవుతుంది. ఆయన ఇగత్తా అని అంటాడు. ఆయన కోసం మన పొలం ఆపుకుంటావు ఏంది? ఆయన నువ్వు శంకరానికి బాగా భయపడతాను ఏంది? భయం కాదు, ఇప్పుడు మనం నాటేసుకుంటివి, వాళ్ళు నాటేసుకోవాలనుకుంటే మన దాంట్లోకి వెళ్ళే పోవాలే. నువ్వేమో గిట్లా మాట్లాడుతావు. అరే నేను ఆయన నాటేసుకోగా ఏమన్నా అద్దాను నాయే. ఆయనకి ఎన్ని రోజులు చెప్పబట్టి నేను ఫోన్లు చేసి ఆశకు వచ్చింది. పోయి వాళ్ళ అత్తగారి ఇంటికాడ అన్నాడు. ఇప్పుడు ఆయన కోసం మన పొలం మండ పెట్టుకుంటాం ఏంది? ఆయన వచ్చి ఏం మాట్లాడతాడో ఎట్లా మాట్లాడతాడో నేను మాట్లాడుతుంది, ఆయన మాట్లాడతాడు. నువ్వేం భయపడకు. నువ్వు భయపడి నన్ను ఆగం చేయకు. ఇక నడు. అయ్యో 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 ఎయ్యనేసింది కాదే నాటి పక్కముండ కొడుకు. ఆగుల 2 రోజులు అంటే ఎక్క పోయొచ్చే వరకు ఏవో కొంపలు మునిగట్టు కథ నాటేసిండు. ఇప్పుడు ఆనంగా పోరాదు, ఈనంగా పోరాదు, ఆనంగా పోరాదు. ఇప్పుడు ఇక మన పొలంలో నాటెట్లెత్తేనే చెప్పింది. సిరికకు చెప్పినట్టు చెప్పిన. అయ్యో ఈ దినాలు గాను ఆగుతేమైందిరా? 2 రోజులకు వరి వంటతో వేసిన వారా అడుగుదాంపా. అడుగుడేమో అడిగితే అత్తారు చూసినవా? అడుగుదాం. ఇంకెట్లా మంచిగా నవ్వుకుంటా చూడు. ఆ గేట్ వల్ల అయితే తిప్పినావు కదా. అబ్బా రమేష్ గా నీ బుద్ధి చూసుకున్నావురా. నీకు ఎట్లా మానం లేదురా, నీకు ఎట్లా సిగ్గు లేదురా. కడుపుకు అన్నం తింటానవా, గడ్డి తింటానవురా. ఇప్పుడు నీ నాటెట్టేసుకో అన్నే. అదో నేను అనుకున్నా నేను గిదే మాట మాట్లాడతావు అని. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను గీయాలు వచ్చేమో ఇప్పుడు మాట్లాడు, గిట్లా మాట్లాడేది బుద్ధి లేదు, అది లేదు, ఇది లేదా అంటే నేను తాగదందుకు పోయినా, తినదందుకు పోయినా, వండదందుకు పోయినా. ఓ పొల్లా నువ్వన్నా చెప్పావానే? మరి మరి పొలం దాడుతున్నా కదా వాళ్ళు నాటేసుకునేది అనేది నీ కూడా కొంచెం తెలియలేదానే? మొదలు ఉండాలి కదా. మరి ముందట వాడు మరి వాడు ఆగుతాడా, నా కోసం వాడు ఆగుతాడా అని మీకు ఉండాలి లేదా? కైకిలోళ్ళు దొరుకుతలేదు దిక్కు. అరే ఇప్పుడు మేము ఎట్లా చేయాలి? ఎట్లెత్తారు ఇక మీకే తెలవాలి. అలా కడుపు నిండితే అయిపోయానే, మన కడుపు నిండద్దు. అర్థమైతుందా? అలా కడుపు నిండి వాళ్ళు ఒక్కలే సంతోషంగా ఉండాలి. ఈసారి మా పంట వేనట్టే కదా. ఇక నువ్వు నన్ను అడగ అవసరం లేదు. అది మొదలు ఉండాలి. నీకు ఆ తెలివి మొదలు ఉండాలి. తెలివి నేను బాగా మాట్లాడతాను. మరి నేనేం తెలివి? మేము ఇప్పుడు నాటెట్లు వేసుకోవాలి. నీ పొలంలోకి వెళ్ళి పోయి వేసుకోవన్నా? ఈ గుచ్చిగాంతో ఇంకేం మాట్లాడుడే? అల్లకెళ్ళే ట్రాక్టర్ పంపిస్తా, పొలం బరాబర్ దున్నుకుంటా, నాటేసుకుంటా. ఇదేం చెప్తాడా? నేను చూస్తా. అట్లనే చేద్దాం. అట్లయితే అట్లయితే అప్పుడు నీ పానం ఆయి పట్టేదిరా. అట్లా నా తాత ఇప్పుడు ఏంది? ఇప్పుడు నేను పొలం నాటేసుకున్నాక నా పొలంలోకి వెళ్ళి ఇప్పుడు ట్రాక్టర్ తీసుకుపోతా అని అంటారా? ఏది ఒక్క పై దించు, నిన్ను టౌన్ కొట్టిస్తా. ఒక్క పై అయిందిరా, 4 పైలు దించుతా. ఏమంటావే? దించుతూనే వెళ్తాయి. చూసుకుంటుంటారు ఇక మీరు దించమే చూసుకుంటుంటారు ఇక. ఏం చేస్తావు చెప్పు. చూడు ముందుగానే చెప్పా. ఇప్పుడు మేము ఎట్లా వేసుకోవాలని అట్లు అంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసి మమ్మల్ని లంగలు చేద్దాం అనుకుంటారు మీరు అంతేగాని. లంగలు అంటాను. నువ్వు లంగ వేసుకో, జాకెట్ వేసుకో, నాకేందిరా? నా పొలం వేసుకున్నాకనే నువ్వు వెయ్యాలి. చూస్తారు మీకోసం. అంటే మేమేమన్నా జాతర పోయినావా, ఫంక్షన్ పోయినావా, లేకపోతే చెట్ల బట్టలు వేసుకొని తిరగదందుకు పోయినావా? ఆపే సంపద కూడా పోవద్దా? మన ఆపే సంపద ఆయనకెందుకు? ఆయన కడుపు నింపితే ఆయనకు చాలు. నిలబడి చూస్తాను. నువ్వన్నా చెప్పావు, నీకు కొద్దిగా తెలివి లేదా? ఆమె ఏం చేస్తుంది అసలు? ఆమె మాట వింటాడా ఏంది? ఆడుగు అట్లా కాదు. ఈడు ఎన్ని రోజుల నుంచో ఈడ ఏ పొలం కాడ ఎక్కడికి వచ్చినా వరి కోసిన లొల్లే, పొలం దున్నిచ్చిన లొల్లే, బీడున్న లొల్లే, కరెంటు మోటార్ కళ్ళ లొల్లే, పైపులు వాప కాడ లొల్లే, ఫీజుల కాడ లొల్లే. మళ్ళీ మధ్యలో పిస మాటలు మాట్లాడతాడు, లేతాడు. పేరేసారి పైపు తెచ్చినా పైడోడు వచ్చి పల కొడతాడా? ఈడే వల కొట్టిండని నాకు తెలుసు. కానీ ఎందుకంటే ఇక మనోడు కడుపును తిప్పుకుంటే కాళ్ళ విన పడుతుందని ఇంకో 2 మూసుకొని చప్పడకుండానే ఏం మాట్లాడతలే బొమ్మ. నేను ఒక్కనే కంటదావా మాట్లాడే. మాట్లాడేది అని కాదు, లొల్లి అంటున్నావు. ఇక నాకు వేరే పనేం లేదు. ఇక నీతో లొల్లి పెట్టుకుంటానికే ఉన్నాయి. ఇక నేను మింగిస మూతోడా నీ ముఖం చూస్తేనే అడ్డరు రాడు వెళ్తానేరా. నీ అసుంటోడే తీయ మాట్లాడేటోడు కొంపలు ముంచుతారు. మీద నా లెక్క వైరినోడు మంచి కోరుతారురా. నీకు ఎట్లా మనసు వచ్చిందిరా? నీ కొద్దిలన్న మమ్మల్ని చూస్తే బాధ అనిపించలేదారా? ఆపద సంపతికి పగోడు వచ్చి నీతో లొల్లి పెడితే నా సంత తమ్ముడు అనుకొని వెనకేసుకొని వస్తే మంచిగానే పెట్టినావురా. ఇక నువ్వు చెప్పేది వినుకుంటుంటే మంచిగా ఇప్పుడు నన్ను కూడా మాటలు చెప్పి కథ చెప్తాన్నారా అని చూస్తాను. నవ్వొస్తారా నేను మాట్లాడతాను. నల్లి కుట్ల బాడుకావు. నాకు ఎవరన్నా పెద్ద మనిషి రావాలి, నీ మూతి వినికలు అనిపిస్తా. చెప్తా. అదే పెద్ద మనిషికి మరి నేను ఇప్పుడు మరి ఇన్ని రోజులు 10 రోజులు అవుతుంది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన తోటోళ్ళందరూ మరి పొలాలు నాట్లు వేసుకుంటారు. మరి నేను ఎన్ని రోజులు ఆగాలి నీ గురించి? వారి 10 రోజులు ఆగినా ఇంకా 2 రోజులు ఆగుతాయి. నీ కుంపలు మునుగుతాయి అని నోటి
ఉంచుతారా తైట్టడు కాండ్రకి చింగో అని ఆ ఉంచుడు ఎన్నిసార్లు ఉంచలే నువ్వు ఉంచితే ఆయన గజ గజ అనుకుంటా అన్న ఉంచితే తుడుచుకొని పోయే బాపతి గాడు అవ్వదునే ఊళ్ళో చూస్తారు కదా అందరు ఉంచిన కొద్ది తుడుచుకుంటా పోయే బాపతి కాలం మేము అయినా ఇప్పుడు నలుగురు జామ అయితే వాళ్ళు చెప్తారు కదా ఎవరి మీద చూస్తారో వాళ్ళు వచ్చినాకనే తెలుస్తుంది. నువ్వు మళ్ళీ ఎవరి మీద గీగోలు మీద అన్నావు దౌడపండు చంపితే 32 పనులు కింద రాలా బిడ్డ ముచ్చరుడు కాక ముందుకే ఏం మాట్లాడుతున్నావురా మళ్ళీ నలుగురు చెప్తాను అంటున్నావు. నీకు ముఖం ఉన్నదారా ఊళ్ళో పోతే ఇద్దరు మానం తిట్టారు. ఇప్పుడు నేనేం చేయాలి? నీ వాళ్ళు వేసుకున్నాక అంతమంది నువ్వు వేసుకో బరాబరి నీ పొలంలోకి వెళ్ళి ట్రాక్టర్ ఓనిస్తా నీ పొలం దున్నుతా నాటెత్తా నువ్వేం చేస్తావో నేను చూస్తా మరి నేనేం చేస్తానో కూడా నువ్వు చూడాలి కదా. నువ్వేం చేపిస్తావు ఏం చూస్తావు మేము కూడా చూస్తాం పో. ఏం చూస్తామే ఇంకేమున్నది అమాస వచ్చేసరికి వాళ్ళ ముసల్దాన్ని తీసుకొస్తాడు. మళ్ళా మన పోయినసరి మన గొర్రెలు చచ్చిపోలేదా వాళ్ళ ముసల్దాంతో మంత్రాలు వేపిస్తారు. ఇక గొర్రెలు వచ్చినాయి నువ్వు నేనే ఉన్నావు నీకు నాకు పుల్ల పెట్టిస్తాడు. ఈ బక్కోడు తక్కువ అనుకుంటానా అనే అవునా అట్లా చేస్తావా ఏంటి నీకు వచ్చి వదినే మా అమ్మమ్మ వచ్చింది ఇంకో అమాస వచ్చింది ఉప్పు ఉప్పు అని ఊదిస్తా అంటాడా మళ్ళీ అడుగుతావే చిన్న పోరు లెక్క. నువ్వు గదేరా నీ ప్లాను. అందుకే ఊళ్ళో నీకు ఎవ్వరు మాట్లాడరు. అంటే నీ ముసలిదాన్ని ముంగడి తీసుకొస్తావు ఈయనతో పెట్టుకుంటే దాంతో ఏం ఊదిపిస్తారు అని భలే నేర్చుకున్నావురా. ఎన్నడో మీ ముసలిదాని సంగతి అవుతుంది నీ సంగతి అవుతుంది. నా కోపం వస్తే తాత నువ్వేమనుకుంటారవో అర్థమైతుందా? ఏంది మంత్రాలు చెప్తామా మేము? మేమే కదా అందరికి మంత్రాలు చేసి ఇగో పొలాలు కొన్నాం ఈ భూములు జాగాలన్నీ కొన్నాం. మీరు చేస్తారు మంత్రాలు. మీరు మంత్రాలు చెప్తే ఇగో మా పానాలు మంచిగా ఉంటలేవు, మా దుడ్డే చచ్చిపోయింది, మా బర్రె చచ్చిపోయింది. పంతమీకలు చంపితే పండు రానానే బడకావు. ఏం మాట్లాడతానురా? గడ్డి మందు తల్లినాక నీ దుడ్డ పోయి మేసింది దానికి చస్తే మంత్రాలు వేసినట్ట. మీ మంత్రాలు ఎత్తే పైసలు రాలితే మొత్తం సంచుల్లో వేసుకొని వచ్చి ఎకరాలు కొన్నవారా? మంత్రాలకు సింతకాలు రాలుతాయారా? అయినా మంత్రాలు అంటాను మేము చేసేటోళ్ళు లెక్క కనబడతానవారా? నువ్వు మంత్రాలు చేపిస్తావురా. ఊళ్ళే ప్రతి ఒక్కరు నీకు ఎదురు మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా మంచి ఇంకో కండలు తిరిగినోడు కూడా నిన్ను చూస్తే ఉచ్చ పోసుకుంటారు. ఇంకా మళ్ళా ఎక్కువ మాట్లాడుతున్నావేంద్రా? అయితే ఏదో రోజు అయితే టైం వస్తుంది బిడ్డ. మీరేమనుకుంటారో ఇన్నవా? అర్థమైతుందా? లేదు మా మీద బదనాం ఎత్తాను ఉట్టిగా బట్ట కలిసి మీదెత్తాను నువ్వు. అవు పిల్లగా బట్ట కలిసి మీదెత్తే మొత్తం కాలిపోతాను కదా. మాకు పట్టాన్ని బట్టలున్నాయి సీకిపోయి అంత చెదలు పడుతున్నాయి అని ముట్టించి అందరు వినేస్తాను కారా. ఇంకో ఏది దొరకపోతే గివ్వి అంటాడు. వీడు నల్లి కుట్టాడు కాదే నల్లన్న పాక్కుంటా పోతాడు గాని వీడు మొత్తం లోపలికే పోతాడే. ఇలా గురించి ఊర్లో అందరికి తెలుస్తుంది. మనం చెప్పాల్సింది ఏమున్నది? చెప్పాల్సింది ఎందున్నా అంటాడు. మరి మనం ఎట్లా పోతాం? మనం ఏం చేస్తాం చెప్పు? ఏం చేయాలి చెప్పు? ఇక చేసుడేం లేదు. నా పొలం అయితే నాటేసుకున్నా, నువ్వు అందులో అడుగు పెట్టేది లేదు. ఇన్ని రోజులు నీతో సోపత్ చాలు. ఇక నీ జోలికి చూడద్దు, నీ వార్త చూడద్దు. నువ్వు ఆ రాజుగాని పొలంలోకి వెళ్ళి తవ్వ కొనుక్కుంటావా, నువ్వు ఆనంగా పోతావా, ట్రాక్టర్ తీసుకొని పోతావా, ఎట్లా పోతావు నీ ఇష్టం. ఇక అప్ప కొడుక నీకు ఫోన్లు వస్తంటే ఏమో అనుకున్నా. నువ్వు రాజుగాని జోలు తీసినావు కదా, ఆడు నిన్ను కలుతాం అన్నాడు. మీరు కలుసుకున్నారు అనుకోని నాటేసినావురా. ఆడెట్లా పోనీయడు నువ్వెట్లా పోనీయడు నాకు అర్థమైంది. అర్థమయ్యేది ఏం లేదు. ఈ జాగలో మా మామకు కూడా పొత్తున్నది అంటే మాకు కూడా ఉన్నట్టే. మా మామ చచ్చిపోయే ముందు చెప్పిండు మీకు కూడా పొత్తుంటదని. నేను కొన్నాను కూడా చెప్పిండు. నీ అవ్వ మా అయ్య రాకపోతామైందే కొన్నప్పుడు నేను లేనా నాకు తెలియదా అని పిస మాటలు మాట్లాడతావు. మరేంది అలా తెలియనట్టే అడుగుతారు. మనను చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుందో. మనం బాగుపడతాం బిల్డింగ్లు కట్టుకుంటున్నాం అని మా కుళ్ళ మేము చేసుకుంటేనే బతకటోళ్ళం కాదురా. మా అయ్య వంక గదే సంపాదించింది కాదురా. మేమేమన్నా ఎకరాలు కొన్నామారా? మావి నేర్చుతారు పక్కపంటి భూముల్లో ఏదో పాలల్లో అని మంచిగా ఉండాలి కానీ ఇంత కన్నబట్ట. ఇగో అన్న కళ్ళ వంట లేదు ఏం లేదు. నేను పొలం నాటేసుకున్నా, నువ్వు వచ్చి ఈడ లొల్లి పెట్టకు చెప్తానా. ఊకొక నేను చెప్పేటోని కాదు. నువ్వు రేపు పొద్దుగాల నువ్వు ఏడికి రమ్మంటావు ఆడికి వస్తా. ఈ తోమందని నీకు ఎన్ని పైసలు వస్తాయో ఆ పైసలు కూడా ఇచ్చేత పో. నువ్వు పైసలు ఇస్తా అంటాను కానీ ఇప్పుడు నేను నాటేసుకున్నాడు ఎట్లరా? నా పొలం దున్నిపించుకున్నాడు ఎట్లరా? పొలంలోకి వెళ్ళి కొనుక్కో అని అంటాను కదా రాజుగాని పొలంలోకి వెళ్ళి. కొడుక మీరు ఇద్దరు ఒక్కటారని నాకు అర్థమైందిరా. మీకు పచ్చగడ్డివి నాకు పెట్టకి ఎక్కితే బగ్గు అనేది ఏమన్నా మాట్లాడుతున్నావారా? నీ ఆడెక్కిస్తేనే నువ్వు ఈ నాటేసినావు. ఆ సంగతి నీ సంగతి చెప్తా. ఆయన నేను ఊకుంటా అనుకుంటానా వారా? ఇప్పుడు నాటేసినావు కదా మొత్తం దాన్ని అంతా పీకి గాయగా చెప్తా. నువ్వేం చెప్తావా నేను చూస్తా. ఏంటి చేసేది? ఎటు పోతాను అంటే నువ్వు బెదిరిస్తానవా?
ఏం చేసుడే ఆడున్న ఈడు ఒక్కటయ్యి కావన్నాని చేసి ఇంకా 2 రోజులు ఈడు ఆగటోడు తెలుసా అర్థమైతుందా వేసిన నాటు ఎట్లా వీక్తావు చెప్పు పీకుతా నా ట్రాక్టర్ పోవాలి నా పొలం దున్నిపించుకుంటా నేను నాటేసుకుంటా నువ్వు జరుగు ఏడికి పోయేది నువ్వు కావాలనే చెప్తాను జరుగు నువ్వు జరుగు అరే నువ్వు ఎట్లా జరుగు నువ్వు జరుగు నువ్వు నారా కైట్ అనుకోని కొడతావా కొట్టు కొట్టు రేపు 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 వెళ్తుంది నీ సంగతి ఏంది? ఇదంతా రేపు బయట పడుతుంది ఈ పంట వరలుతా నిన్ను ఏమనుకుంటాను తాత నువ్వు పంచాయతీ పెడదాం కండి నీ అబ్బా పెట్టుర్రి. పంచాయతీ వేసుకున్నాక ఏం పంచాయతీ పెడతావు పంచాయతీ పెట్టేటోళ్ళు వచ్చి ఒక్కొక్కటి వీక్ నువ్వు ఇలాగా డాక్టర్ పోయి వేసుకో అంటారా అందరు ఇంటికే మాట్లాడతారే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి ఏం చేసుడు ఏమున్నది మన డాక్టర్ రాక ఈ కూడా మొత్తం వేసిన వీక్తే పాపం తాకుతుంది మనకి అయ్యో. పాపం తాకితే మన కాడ పెడుతుంది కాదే అయ్యో వాడిని నువ్వేం భయపడకు ఆయన పీక్తా అంటాడు కానీ ఆయనతో ఏం కాదు ఏం పీకలేడు నువ్వు బెదిరిస్తే భయపడతారు అనుకుంటున్నావు అయిడా కొడతాను మనిషిని రెచ్చగొట్టుడు కాదు రెచ్చగొట్టి ఉసి కొలుపుతారు వాళ్ళ సంగతి నీకు తెలుసు కానీ వాళ్ళ సట్టమే అది పంచాయతీ పెడదాం ఆడు పెట్టుర్రి, భయమా? ఇంకో ఏం బీకుతావు అంటాడు అని నన్ను రెచ్చగొడ తాత ఎవడు వీక్తాడో ఎవడు లెక్క పెడతాడో తెలుస్తుంది రా నువ్వేమో అనుకుంటాను వెళ్తే ఈయనే ఉంటారు నువ్వు రాపో ఎప్పుడొస్తావు మళ్ళా ఎప్పుడు వచ్చుడో కాదు ఇవే పిస మాటలు మాట్లాడితే పెయ్యి పట్టణ వర్గాలే ఏమనుకుంటాను మేము ఇక చేతులు పెట్టుకొని ఉంటాం ఇట్లా ఇక మేము ఇక నీకు అంగంగి అయ్యా వేసుకో మాకు పొలం లేదు నువ్వే బతుకు నువ్వే దున్నుకో నువ్వే కుప్ప కూర్చుకో నువ్వే వడ్లు వేసుకో బీట్లో పోయి మంచిగా పైసలు సంపాదించుకొని బ్యాంకులు వేసుకో మంది కడుపులు కాలేని అని మేము సపరేట్ ఉంటాం అంతే కదా ఈ లొల్లి అత్తనే వేరే తొవ్వ కొనుక్కో అని అంటానా ఓ రవులే తవ్వ కొనుక్కో అంటాను అది నాటయ్యే ముందు కనుక అనాలరా అన్న ఈసారి నువ్వు తవ్వ కొనుక్కో ఈ ఒక్కసారి ఛాన్స్ ఉన్నది అనాలి గాని నువ్వు మొగోని వారా నువ్వు మొగోని వాయి మాట్లాడుతున్నావారా ఏం మాట్లాడుతున్నావురా ఏమంటాను నీ ఒర్రుడు మునగా మీ చట్టం ఒర్రుతో చట్టం నీ చట్టం కునా ఓ బాడుకావు నీ చట్టం నా చట్టం అంటాను నీ చట్టం వేరు నా చట్టం వేరా ఆడ ఎసుంటి మాటలు మాట్లాడుతుండే నీకు బలిపో నీకు